హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఇక్కడ మీకు స్టార్టర్ కనపడుతుంది చూడండి. L&T కంపెనీ వాడిది. ఇదేంటంటే ఒక్కోసారి రిపేర్లు వస్తూ ఉంటాయి. ఈ రిపేర్లు ఏమేమి వస్తాయి ఏంటనేది మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ ఒకసారి కాలిపోతూ ఉంటుంది. కాలిపోయినా సరే ఈ స్టార్ట్ అనేది ఆన్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే, ఇదిగో ఈ లోపల ఇదిగోండి బ్లేడ్లు ఉంటాయి, లోపల బ్లేడ్స్ ఉంటాయన్నమాట, లెగ్గల్లాగా ఉంటాయి. అవి కూడా ఒకసారి కాలిపోతూ ఉంటాయి. అవి కాలిపోయినా ఈ స్టార్ట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. నాకైతే ఇది పనిచేయదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సిరీస్ బోర్డు ఉంటుంది. ఈ సిరీస్ బోర్డు మీద మనమైతే దీన్ని చెక్ చేయాలి. ఇది ఎలా చెక్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సిరీస్ బోర్డు. ఇది 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లతో ఈ కాయిల్ 2 పిన్స్ ఉంటాయి, అటోటి దాన్ని అయితే చెక్ చేయాలిలాగా. ఇదిగోండి, ఇదైతే కాయిల్ అయితే పనిచేస్తుంది. ఓకేనా, ఇది ఒక్కోసారి బాడీకి వస్తూ ఉంటుంది. బాడీకి వచ్చినప్పుడు దీన్ని బాడీకి పెడితే, ఇలా బాడీకి రాలేదనుకోండి ఈ కాయిల్ పనిచేస్తున్నట్టు. ఒక బాడీకి వస్తుంది అనుకోండి, కాయిల్ అయితే పోయినట్టు, కాలిపోయినట్టు మన లోపల. అలా కూడా మనం చెక్ చేయొచ్చు. ఒక్కోసారి మనకు కనపడుతూ ఉంటుంది కాలిపోయిన కాయిల్ కూడా. ఓకేనా, మీ దీని మీద డౌట్ ఏం లేదుగా. అసలు దీంట్లో ఇది ఎలా వర్కింగ్ చేస్తుంది ఏంటనేది మీకైతే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దీని అయితే ముందు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి అసలు ఇంకా ఏమేమి కంప్లైంట్లు వస్తాయి ఏంటనేది మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వైల్ తీసేద్దాం. ముందు వైల్ పక్కన పెట్టేద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే ముందు ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ అయింది కదా. ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ కరెక్ట్గా చూసుకోకపోతే తేడా వస్తుంది. ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. మనం ఏది ఓపెన్ చేస్తాం ఏంటి అనేది ఓపెన్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ లెగ్లు కనపడుతున్నాయి కదా, ఈ లెగ్స్ ఏంటంటే ఒకసారి కాలిపోతూ ఉంటాయి. లెగ్స్ కాలిపోతాయి. ఒక్కోసారి ఇదిగోండి ఇలా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. పట్టేసినప్పుడు కూడా 3 పీసులు అనేది కరెక్ట్గా ఆన్ అవ్వదు అన్నమాట. ఓకేనా, ఇవి మనం చూసుకోవాలి ఓపెన్ చేసి. ఒక స్టార్ట్ ఎప్పుడైనా పని చేయకపోతే, మోటార్ అని తిరగలేదు అనుకోండి, ఇది ముందు ఓపెన్ చేసి ఈ లెగ్లు ఎలా ఉన్నాయో దీన్ని ముందు చూసుకోవాలి, ఈ లెగ్గల్ని. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కూడా లెగ్గులు ఉంటాయి. ఈ లెగ్గులు కూడా కాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా కాలిపోయినప్పుడు మోటార్ అనేది పనిచేయదు. ఇక్కడ కాలిపోయినా మీకైతే మోటార్ అనేది పనిచేయదు అనమాట. ఈ లెగ్గలు కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీని మీద ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. చూడండి, కరెక్ట్గా చూడండి, దీని మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్క్రూ ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 2 పార్ట్లు అనమాట. ఇదో పార్టు. ఓకేనా, ఇది చూడండి, ఇది మ్యాగ్నెటిక్ కాయిల్ అనమాట. ఈ లోపల ఏంటంటే కాపర్ వైర్ చుట్టూ ఉంటుంది. ఇదిగోండి, ఇది వర్కింగ్ చేసేది ఎంత వోల్టేజ్, 280, ఇదిగోండి 420. ఓకేనా, ఈ వోల్టేజ్ మీద అయితే ఇది పనిచేస్తుంది. అలాగనే ఇచ్చుకోవచ్చు, ఇలాగనే ఇచ్చుకోవచ్చు. మనం సింగిల్ ఫేజ్ మీద కూడా వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా, ఇప్పుడు దీన్ని అయితే అసలు మ్యాగ్నెట్ ఎలా పట్టుకుంటుందో చూపిస్తాను. ఒక్కోసారి ఏంటంటే ఈ మ్యాగ్నెట్ కాయిల్ బాగున్నా మనకి ఈ మ్యాగ్నెట్ అనేది అవ్వదన్నమాట.
మీరు కరెక్ట్గా చూడండి. మ్యాగ్నెట్ కరెక్ట్గా లేకపోతే మ్యాగ్నెట్ అనేది వైబ్రేషన్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా చాలా గట్టిగా ఉండాలి ఇది, ఓకేనా. లూజ్ అనేది ఉండకూడదు. మీరు దీని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దీన్ని చెక్ చేద్దాం అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి చెక్ చేస్తాను. వైర్లు అయితే కలుపుతాను. ఇప్పుడు నేను వైర్లు కలిపి మీకు చెక్ చేస్తాను. ఇది మ్యాగ్నెట్ కూడా ఒక్కోసారి అవ్వదు. మ్యాగ్నెట్ ఒకసారి అవ్వదు ఫ్రెండ్స్, అందుకని నేను అంత క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇల్లు కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే మటుకు ఎక్కదు దీంట్లో. ఎక్కింది కదా, దీన్ని చుట్టేయండి, దీన్ని ఇలా పెట్టండి పక్కన. అసలు దీన్ని టచ్ చేయకూడదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కరెంట్ కదా, దీన్ని టచ్ చేయకూడదు. మనం చెక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే బాడీకి వస్తుందా, కాయిల్ ఏమైనా షార్టేజ్ అయిందా ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా మీరు నేను చెప్పినట్టు ఇలా పెట్టేసారు అనుకోండి, ఒకసారి బాడీకి వచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ మీరు ఎప్పుడైనా పని చేసినప్పుడు చెప్పులు వేసుకొని మీరు ఏమైనా చెక్క మీద కూర్చొని మీరు పని చేయండి. ఇలాంటి ఒకవేళ మీకు ఎర్తింగ్ అయినా సరే, ఎక్కడైనా తగిలినా సరే గుమ్మని షాక్ అనేది కొట్టదన్నమాట. కరెంటు పని కదా, నేను అందుకే చెప్తున్నాను మీకు. నేను చెక్ చేస్తున్నాను కదని చెప్పేసి మీరు అలా చెక్ చేస్తే మటుకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కరెంటులతో ఇదే తలకాయ పోటు. మనం ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడ దుక్కున్నా కొడతానే ఉంటుంది. చూసారా సిరీస్ లైట్ వెళ్తుంది, కనపడుతుంది మీకు. అది లైట్ వెలిగింది కదా, ఇప్పుడు ఇది పని చేస్తుంది. ఇది ఇప్పుడు మ్యాగ్నెట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అది కూడా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. దీని అయితే చూడండి, చూసారా వదిలిసలేదు, చూసారా మ్యాగ్నెట్కి ఎంత కరెక్ట్గా ఉందో, కరెక్ట్గా పనిచేస్తుంది. ఓకే బస్, దీన్ని అయితే చెక్ చేసాం కదా, దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం మనం. దీంతో పని లేదు మనకు. ఇప్పుడు దీంతోనే పని మనకి. ఇదిగోండి, ఇది చెప్పాం కదా, ఇది ఓవర్లోడ్ రిలే అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేయాలంటే మొత్తం ఓపెన్ చేయడం అవసరం లేదు, లూజ్ చేస్తారు పద్ధతి షూస్ అనమాట. మీరు మొత్తం ఓపెన్ చేసేసి ఇప్పవలసిన అవసరం లేదు. దీన్ని కొంచెం లూజ్ చేస్తే ఇదైతే వచ్చేస్తుంది. ఇదిగోండి, దీంతో పెద్ద ఉపయోగం లేదబ్బా మనకి. ఇది ఏంటంటే ఎప్పుడైనా కాలిపోతే ఈ బయట అమ్ముతారు, ఇవి అయితే మనం కొత్త వేసుకోవచ్చు. ఇదిగోండి, ఓపెన్ చేసి ఏది కొత్త వేసుకోవచ్చు. ఎప్పుడైనా కాలిపోతాయి, ఈ బ్లేడ్లు కట్ అయినా ఎప్పుడైనా కాలిపోతాయి, ఓకేనా. దీంతో పెద్ద అవసరం లేదు. ఇందాక చెప్పాం కదా మీకు, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాం కదా వీటి గురించి. ఈ సెట్ కూడా బయట అమ్ముతారు, ఈ సెట్ బయట అమ్ముతారు. ఈ రెండు కలిపి కొనుక్కోవచ్చు మనం ఎప్పుడైనా కాలిపోతే. ఒకవేళ మీకు కంప్లైంట్ చేసుకుంటాను అనుకుంటే ఈ బ్లేడ్లు కూడా అమ్ముతారు, మీరు కొనుక్కోవడం అయితే మార్చుకోవచ్చు. దీని గురించి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అయితే అయిపోయింది ఇది కంప్లీట్. మెయిన్ ఏంటంటే ఈ కాయిల్, ఈ రిలే అనమాట, ఓవర్లోడ్ రిలే, ఈ రెండింటి మీదే పనిచేస్తుంది స్టార్టర్ అనేది. ఎప్పుడైనా పోతే ఇదొకటి చూసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోని ఈ పిన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఈ సెట్లో పిన్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి, ఓకేనా. కాలిపోయిన ఏమైనా చూసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ కంప్లీట్ వచ్చేది ఈ కాయిల్ను, ఇదిగోండి ఈ ఓవర్లోడ్ రిలే అనమాట, ఓకేనా. దీన్ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. మొత్తం ఓపెన్ చేసి చెప్పాలి కదా, ఓపెన్ చేసి చెప్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్క్రూలు ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఓపెన్ చేసాం కదా, ఇక్కడ చూడండి కరెక్ట్గా మనం యాంపేర్ పెంచాలంటే ఇదిగోండి అది చూసారా, ఇలా పెడితే దగ్గరగా అయింది. ఇలా పెడితే దీన్ని తీసి పక్కన పెడతాం. ఇలా పెడితే దూరంగా జరిగింది కదా, ఈ పిన్స్ ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ అవుద్ది అన్నమాట. ఈ కాంటాక్ట్ అయినప్పుడు ఈ యాంపేర్ని ఇంకో ఇలా పెంచామనుకోండి, ఈ పిన్ని గట్టిగా నొక్కు పట్టుకుంటుంది. ఒకవేళ మనం మోటార్ ఎక్కువ లోడ్ పట్టేస్తుంది అనుకుంటే ఇదిగోండి ఇది జరిపామనుకోండి, ఇది ఎంతవరకు లోడ్ పడుతుందో అంతవరకు లోడ్ పెట్టి ఇదైతే ట్రిప్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా, దాని గురించి అయితే ఇది ఇలాగా డిజైన్ చేస్తారు దీన్ని. మనకి మనకు మోటార్ కరెక్ట్గా తిరగాలి, అసలు ట్రిప్ అవ్వకూడదు, మోటారు ఓవర్ లోడ్ మీద తిరిగేయాలి అనుకుంటే ఇక పెట్టేసారు అనుకోండి మీరు, ఇంకా మోటార్ అనేది ఆగదన్నమాట. మీరు ఎంత చేసి తిప్పినా సరే మోటార్ ఆగదు. మోటార్ మీద ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మోటార్ మీద భారం పడిపోద్ది. ఎక్కువ పెట్టకూడదు, దీన్ని తక్కువలోనే పెట్టాలి. ఓకేనా, మీరు ఎప్పుడైనా మోటార్ ఆగిపోతుంది స్టార్టర్ కంప్లైంట్ అంటే మరి ఎక్కువసేపు తిరగాలంటే ఇలా జరిపితే మోటార్ అనేది తిరుగుద్ది అనమాట, ఇంకా ఆగదు. ఓకేనా, ఒకవేళ మోటార్ కాలిపోయింది, మోటార్ తేడా వచ్చింది అనుకోండి, లోడ్ పట్టేసింది అనుకోండి, ఇది కాలిపోద్ది. అది మోటార్ అయితే కాలదు. ఒకవేళ ఇది గట్టిగా ఉందనుకోండి, మోటార్ కాలిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ యాంపీర్ అనేది కరెక్ట్గా మనం మోటార్ పర్ఫెక్ట్గా ఉందా, స్టార్టర్ పర్ఫెక్ట్గా ఉంటే మనమైతే దాన్ని పెంచుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇది ఏంటంటే ఇదిగోండి ఓపెన్ అవుతలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్టార్టర్కి ఈ ఓవరాల్ రిలేకి ఏంటంటే ఇక్కడ వైండింగ్ అమ్మడం చూసారా, వైర్ చుట్టూ ఉంది, ఇవి కాలిపోతూ ఉంటాయి. ఈ స్టార్టేజ్ ఇదేనా ఓవర్లోడ్ కానీ స్టార్టేజ్ కానీ అయినప్పుడు ఈ స్టార్టేజ్ అయిపోతాయి, లోపల కట్ అయిపోతాయి మరి వైర్లు, ఈ స్టార్టేజ్ అయిపోయి ఈ కట్ అయిపోతే ఈ 3 పేసులు కదా, ఈ 3 పేసుల్లో ఒక పేసు రాకపోయినా మోటార్ తిరగదు అనమాట. ఓకేనా, ఈ మనం చూసుకోవాలి. ఒకవేళ కట్ అయిపోయింది అనుకోండి, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఇది ఏమైనా వైర్ దొరికితే వేసుకోండి, కలుపుకోండి. లేకపోతే మీరు ఏం చేయాలి, ఈ సెట్ మార్చేసి కొత్త సెట్ అయితే వేసుకోండి. ఓకేనా, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. దీని గురించి అయితే మీకు అర్థమైంది కదా. ఇదిగోండి, ఇదేంటంటే ఆన్ ఆఫ్ బటన్స్ అన్నమాట, బ్లూ బటను, రెడ్ బటను. ఓకేనా, దీని గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నేను బిగిస్తాను తర్వాత. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ కాయిల్ ఎప్పుడైనా పోయిందనుకోండి, ఇదిగోండి ఇదైతే ఇలా తీసుకోవచ్చు అన్నమాట కాయిల్ ఇది. ఓకేనా, ఈ కాయిల్ తీసుకొని మార్చుకోవచ్చు. ఇదిగోండి ఎక్కడైనా డ్యామేజ్ అయిందో ఏమో చూసుకొని అయితే మార్చుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మీకు ఇదంతా బిగిస్తాను, డ్రాయింగ్ ఇస్తాను చూడండి. కలెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది డ్రాయింగ్ ఇస్తాను, దాన్ని బట్టి చూడండి. దీని గురించి కూడా వీడియో చేస్తున్న తర్వాత ప్రాక్టికల్గా. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, మీ షాజహాన్.